బీఎస్సీ హాన్స్ ఫారెస్ట్రీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఫీస్ స్ట్రక్చర్ ఎంత ఉంటది, ఎన్ని కాలేజ్‌లున్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ లోపల బైపీసీకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అనేది రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండుర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్, సో, మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 1 జూలై 2026 నుండి ఆల్రెడీ స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో, మీరు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 25థ్ జూలై 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్స్ 1 జూలై నుండి స్టార్ట్ అయిపోయినాయి. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి 25థ్ జూలై 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. సో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి 26థ్ జూలై రోజు అండ్ 27థ్ జూలై రోజు 2 డేస్ ఆఫ్ టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనకు మెరిట్ లిస్ట్ అనేది ఆగస్ట్ 7థ్ రోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. సో, ఈ ఫారెస్ట్రీ కాలేజ్ ఏదైతే ఉందో ఇది ములుగు, సిద్దిపేట డిస్ట్రిక్ట్ లోపల ఉండడం అయితే జరుగుతాదన్నట్టు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగుకి ఈ ఫారెస్ట్రీ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అయితే అఫిలియేట్ అయ్యి ఉండడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం ఎలిజిబిలిటీ చూసుకుందాం. అండ్ దాంతో పాటుగా మనకు అప్లికేషన్స్ అనేది 1 జూలై నుండి స్టార్ట్ అయినాయి. 25థ్ జూలై దాకా టైం అయితే ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. అండ్ కాలేజెస్ విషయానికొస్తే మనకు ఒకటే అయితే ఉంటదన్నట్టు. ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సిద్దిపేట్, ములుగు లోపల ఈ కాలేజ్ అయితే ఉంటది. ఒకే ఒక కాలేజ్ ఉంటది. ఈ కోర్స్ అనేది 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. మనకి 50 నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు రెగ్యులర్ లోపల. ఓకేనా. రెగ్యులర్ లోపల 50 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ లోపల 5 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు. పేమెంట్ కోటా లోపల 10 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. రెగ్యులర్ సీట్స్‌కి, పేమెంట్ సీట్స్‌కి డిఫరెన్స్ ఏందంటే పేమెంట్ కోటా లోపల ఫీ అనేది ఎక్కువుంటది. రెగ్యులర్ కోటా లోపల ఫీ అనేది తక్కువుంటదన్నట్టు. టోటల్ మనకి 65 సీట్స్ అయితే ఉన్నాయి. సో, ఈ 65 సీట్స్‌కి సంబంధించి మనకు ఎబ్సెట్ ర్యాంక్స్ బేస్డ్ సెలక్షన్ అనేది చేస్తారన్నట్టు. ఓకే. సెలక్షన్ అనేది ఎబ్సెట్ ర్యాంక్ బేస్డ్ ఉంటది. సో, మీరు ఎంపీసీ అయినా గూడా లేదంటే బైపీసీ అయినా గూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఎంపీసీ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. బైపీసీ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. బైపీసీ వాళ్ళకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. లేదు అంటే ఎంబైపీసీ ఉంటదన్నట్టు. మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ అని చెప్పి. సో, వీళ్ళైనా గూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తెలంగాణ వెబ్‌సైట్ లోపల ఏదైతే ర్యాంక్ వస్తదో వీళ్ళు తెలంగాణ వెబ్‌సైట్ రాసి తెలంగాణ వెబ్‌సైట్ 2026 అనేది రాసి తెలంగాణ వెబ్‌సైట్ 2026 లోపల క్వాలిఫై అయ్యి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, మనకు అగ్రికల్చర్ స్ట్రీమ్‌కి సంబంధించి అండ్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించి వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డే సెలక్షన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. వెబ్‌సైట్ ర్యాంక్ బేస్డే సెలక్షన్ అయితే ఉంటది. సో, వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ అనేది టై అయితే మనకేవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో, మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ లోపల వచ్చిన మార్క్స్‌ని కన్సిడరేషన్‌కి తీసుకుంటారు. సో, అప్పుడు కూడా టై అయితే ఏజ్‌ని అయితే కన్సిడరేషన్‌కి తీసుకుంటారన్నట్టు. ఓకేనా. సో, వెబ్‌సైట్ ర్యాంక్స్ చూస్తారు. ర్యాంక్స్ అనేది టై అయినాయి అన్న సిట్యుయేషన్ లోపల ఆప్షనల్ సబ్జెక్ట్ లోపల మార్క్స్ చూస్తారు. అప్పుడు కూడా టై అయితే మనకు ఏజ్ అనేది కన్సిడరేషన్‌కి తీసుకొని ఎవరికి ఎక్కువైతే ఏజ్ ఉంటదో వాళ్ళకి ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ మనకి చూసుకుంటే 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాలి అప్లికేషన్ చేసుకోవాలంటే. ఓకేనా. 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంటది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 22 ఇయర్స్ దాటొద్దు జనరల్ వాళ్ళకి. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది దాటొద్దు. అండ్ ఎవరైతే పీహెచ్ ఉంటారో వాళ్ళు 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది దాటొద్దన్నట్టు. ఓకేనా. అంతకంటే ఎక్కువ ఏజ్ ఉండొద్దు. 17 మినిమము, మాక్సిమం 22. సో, పీహెచ్ వాళ్ళకి 27 దాకా ఎలిజిబిలిటీ ఉంటది. ఎస్సీ, ఎస్టీకి మనకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటదన్నట్టు. ఎస్సీ, ఎస్టీకి 25 ఇయర్స్ దాకా టైం అయితే ఉంటది. సో, మనకు 31 డిసెంబర్ 2026 వరకు ఈ ఏజ్‌ని క్రైటీరియా లాగా తీసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అంటే 17 ఇయర్స్ అనేది 31 డిసెంబర్ 2026 వరకు కంప్లీట్ అవ్వాల్సి ఉంటది. అప్పుడు మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితాం. ఓకేనా. సో, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ విషయానికొస్తే 25% ఆఫ్ ద సీట్స్ అనేది ఎంపీసీ వాళ్ళకి రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఓకేనా. సో, తెలంగాణ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉంటదో ఆ ర్యాంక్ బేసిస్ 25% ఆఫ్ ద సీట్స్ అనేది ఎంపీసీ వాళ్ళకు రిజర్వ్ అయ్యి ఉంటాయన్నట్టు. అండ్ 75% ఆఫ్ ద సీట్స్ అనేది బైపీసీ వాళ్ళకి రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఓకేనా.
సో, ఎంపీసీకి సంబంధించిన కౌన్సెలింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏవైనా సీట్స్ మిగిలుంటే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతాదన్నట్టు. 2 రౌండ్స్ ఆఫ్ సీట్ అలాట్‌మెంట్ అనేది ఎంపీసీ వాళ్ళకి చేస్తారు. ఆఫ్టర్ దట్ సీట్స్ మిగిలుంటే బైపీసీ స్టూడెంట్స్ కోసము ఈ సీట్స్ అయితే కన్వర్ట్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. సో, సీట్ అలాట్‌మెంట్ అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం చేస్తారు. అండ్ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ చేస్తారు. జనరల్‌కి 46 ఉంటది. అండ్ బీసీకి 29% రిజర్వేషన్ ఉంటది. ఎస్సీకి 15%. ఓకేనా. ఎస్సీ లోపల మనకు 1, 2, 3 ఉంటది కదా! ఓవరాల్‌గా ఎస్సీకి 15% రిజర్వేషన్ ఉంటది. ఎస్టీకి 10% ఉంటది. ఈడబ్ల్యూఎస్‌కి 10% రిజర్వేషన్ అయితే ఉంటది. అండ్ ఫీమేల్‌కి హారిజాంటల్‌గా 33.3% రిజర్వేషన్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా సీఏపీ, ఎన్సీసీ, పీహెచ్ వాళ్ళకి మనకి ఎన్సీసీకి 1%, సీఏపీకి 2%, పీహెచ్‌కి 5% అండ్ గేమ్స్, స్పోర్ట్స్‌కి 0.5% రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, 85% ఆఫ్ ద సీట్స్ అనేది లోకలోళ్ళకే ఇస్తారు. సో, బయటోళ్ళకు సీట్స్ అనేది 15% అన్‌రిజర్వ్డ్ లోపల ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ మనం చూసుకుంటే హాస్టల్ ఫెసిలిటీ అనేది ఒకవేళ హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంటే మాత్రం డెఫినిట్‌గా మనకు హాస్టల్ ఫెసిలిటీ అనేది ఇస్తారు. ఓకేనా. అండ్ డ్రెస్ కోడ్ అనేది ఉంటదన్నట్టు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డ్రెస్ కోడ్ ఉంటది. మీరు కాలేజ్ లోపల జాయిన్ అయితే డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే ఎస్ఎస్‌సి మెమో ఉండాలి. ఇంటర్మీడియేట్ మెమో ఉండాలి. వెబ్‌సెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఫస్ట్ టు 12థ్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాల్సుంటది. ఇంటర్మీడియేట్ టీసీ ఉండాల్సుంటది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సుంటది. అండ్ దాంతో పాటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళది. అండ్ దాంతో పాటుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సుంటది. ఓకేనా. అండ్ ఒకవేళ ఎవరైనా పీహెచ్ ఉంటే పీహెచ్ సర్టిఫికేట్, సీఏపీ రిజర్వేషన్ కావాలంటే సీఏపీ సర్టిఫికేట్, ఎన్సీసీ కావాలనుకుంటే ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ అండ్ దాంతో పాటుగా మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నది ఉంటది కదా! సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన ఫార్మ్. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు దగ్గర పెట్టుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్ అప్పుడు మనం వెళ్తాం కదా! అప్పుడు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది పట్టుకొని వెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఫీ విషయానికొస్తే మనకు సీట్ వచ్చిన తర్వాత మనం జాయిన్ అయ్యేటప్పుడు డెఫినిట్‌గా మనం ఫీ అనేది మొత్తం పే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, పే చేయకపోతే మన సీట్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకేనా. సో, మనం ఫీ అనేది మొత్తం పే చేయాలి. పే చేయకపోతే నెక్స్ట్ మెరిట్ ఎవరికైతే ఉంటదో వాళ్ళకు సీట్ అనేది ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా. సో, సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం సీట్‌ని క్యాన్సెల్ చేసుకుంటే మనకు రిఫండ్ అనేది సో, మొత్తం ఇవ్వరన్నట్టు. ఓకేనా. డిడక్షన్స్ చేసుకున్న తర్వాతనే రిఫండ్ అనేది ఇస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో, మీరెప్పుడు రిఫండ్ అంటే మీరెప్పుడు మీ సీట్‌ని క్యాన్సెల్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనకు రిఫండ్ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత చూసుకుంటే ఫీ విషయానికొద్దాం మనం. సో, ఫీ విషయానికొస్తే ఇక్కడ మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. ఓకేనా. సో, మనకు ఓవరాల్‌గా ఫీ అనేది రూ. 2,00,000 అయితది బ్రో. ఓకేనా. 1,99,625 అంటే అప్రాక్సిమేట్‌గా 2,00,000 ఫీ అయితే అయితది ఫర్ 4 ఇయర్స్. 4 సంవత్సరాలకి రెగ్యులర్ లోపల చేస్తే మీరు 2,00,000 ఫీ అయితది. అండ్ మీరు పేమెంట్ కోటా లోపల చేద్దామనుకుంటే అరౌండ్ 12,00,000 ఫీ అయితే కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మోస్ట్‌లీ మనకు ఈ గవర్నమెంట్ లోపలనే ట్రై చేయిర్రి. ఎందుకంటే మేనేజ్మెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో, పేమెంట్ కోటా సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, మీరు ఒకవేళ సీట్‌ని క్యాన్సెల్ చేసుకుంటే రిఫండ్ అనేది మనకి ఎట్లా ఇస్తారు కదా! అంటే నువ్వు ఎంత ఎర్లీ చేసుకుంటే మనకు అంత పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ వస్తదన్నట్టు. ఓకేనా. సో, కాబట్టి అంతా అయిపోయిన తర్వాత నేను సీట్‌ని క్యాన్సెల్ చేసుకుంటా అనుకుంటే మనకు ఏదైతే ఫీ కట్టినామో ఆ ఫీ అనేది మొత్తం ఇయ్యరన్నట్టు. సో, ఎంత ఎర్లీ‌గా సీట్‌ని క్యాన్సెల్ చేసుకుంటే అంత బెస్ట్. ఒకవేళ క్యాన్సెల్ చేసుకుంటా అనుకున్నోళ్ళు అసలు జాయిన్ అవ్వకుర్రి అని చెప్పి నేను చెప్తా. ఓకేనా. సో, అసలు కౌన్సెలింగ్‌కి కూడా అటెండ్ కాకుర్రి. ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా చేసుకోకుర్రి. ఓకేనా. మీకు వేరే ఆప్షన్స్ ఉంటే గో ఫర్ దట్. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనం కౌన్సెలింగ్‌కి మన పైసలు పెట్టుకొనే పోవాలి. ఓకేనా. నువ్వు అప్లికేషన్ చేసుకున్నంత మాత్రాన మనకు సీట్ అయితే రాదు. కౌన్సెలింగ్‌కి మన పైసలు పెట్టుకొనే పోవాలి. అండ్ మనం కౌన్సెలింగ్‌కి అటెండ్ అయినంత మాత్రాన మనకు సీట్ అయితే రాదు. కాలేజ్ అనేది ఎట్లాంటి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ఇవ్వదు. ఓకేనా. అండ్ మీరేవైనా డీటెయిల్స్ తప్పుగా ఇస్తే దానికి అంతా మీరే బాధ్యత తీసుకోవాలి అని చెప్పి మనకు క్లియర్‌గా కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేసిరన్నట్టు. సో, ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ నోటిఫికేషన్ లోపల. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఫీ ఎంత మరి అనంటే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఫీ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. మీరు రూ. 600 అయితే కట్టాల్సుంటది. ఓసీ, బీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ అయితే. రూ. 400 అయితే కట్టాల్సుంటది ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్. ఓకేనా. సో, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌కి రూ. 400 కట్టాలి.
ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కి రూ. 600 అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది రెగ్యులర్ కోటాకి అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే. మీరు ఒకవేళ పేమెంట్ కోటాకి ఏద్దామనుకుంటే రూ. 3000 ఫీ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, రూ. 3000 ఫీ ఉంటది పేమెంట్ కోటాకి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే. మీరు రెగ్యులర్‌కి, పేమెంట్‌కి రెండిటికి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, కానీ ఆలోచించుకొని అప్లికేషన్ పెట్టుకోరి. సెపరేట్‌గా అప్లికేషన్ పెట్టుకోవాలి. సెపరేట్‌గా ఫీ పేమెంట్ అయితే ఎయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది మన తెలంగాణ ఫారెస్ట్రీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషను. సో, అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే బిఫోర్ 25th జులై 2026 కంప్లీట్ చేసుకోరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. సో, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.